టెలింగ్ అసలు చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంది. రాబిన్హుడ్ అనేది ఇంగ్లీష్ టైటిల్ కదా, మన వాళ్ళందరికీ అర్థమవుతుందా? రాబిన్హుడ్ అంటే ఎవరు, ఆ పదానికి అసలు మీనింగ్ ఏంటి? అందరి డౌట్లు తీర్చడానికి ప్రెజెంటేషన్తో వచ్చా. యా వాట్స్ దేర్. పందిపోట్లు దోచుకున్న సంపదని తిరిగి వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని ప్రజలకు పంచుతాడు హీరో. ఇది మన తెలుగులో వచ్చిన ఫస్ట్ రాబిన్హుడ్ సినిమా అన్న. అంటే ఇప్పుడు మంది కూడా ఒక జానపద సోషల్ ఫండ్స్ సినిమా అంటావు. అదేంటండి శంకరాభరణం కథ చెప్తే అడవిరావుని అర్థం చేసుకున్నారు. ఓ యు కేమ్ ఇన్ దట్ రూట్. అంతేగా అన్న, ఇది నేను ఇంకో వర్షన్ చూపిస్తా. ఓకే. సాధుజనుల్ని రక్షించడానికి, దుర్మార్గుల్ని శిక్షించడానికి కల్కికి మారు రూపమైన కొండవీటి దొంగ అవతారం ఎత్తుతాను. మీరు చేస్తున్న అన్యాయాల్ని కొండవీటి పొలిమేరలు దాటేదాకా తరిమి తరిమి కొడతాను. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు మన్యం ప్రజల్ని భూస్వాముల అన్యాయాల నుండి రక్షించారు. మనకు తెలిసిన నెక్స్ట్ రాబిన్హుడ్ ఈయనే అన్న. అబ్బా అసలు ఆయన మాస్క్ వేసుకొని ఆ గుర్రం మీద వెళ్తూ ఇంకా కుక్క ఫాలో అవుతూ ఆ ఫైట్లు చేస్తుంటే ఉంది. అసలు మందంటే కూడా చేస్తే బాగుండదు కదా. అంటే అది ఈ గుర్రం కావాలని అడుగుతున్నారు. యా, గుర్రము, ఒక మాస్క్, ఒక కుక్క పిల్ల. ఓ యూ కేమ్ ఇన్ దట్ రూటా అన్న. ఇంకోటి ప్లే చేస్తా, ఈసారి క్యాచ్ చేసేస్తారు. థర్డ్ది. ఓకే. ఇండియా పెద్ద దేశం కాదు మామ. దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. అందువల్ల ఎన్ని హెచ్చుతగ్గులు చూడు. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. నాన్న, ఈ దేశంలో ఉన్న బ్లాక్ మనీ మొత్తాన్ని వైట్గా మార్చేసి ఈయన ప్రజలకు హెల్ప్ చేశాడు. మరి వైట్ మనీని ఏ రంగులోకి మార్చాడు? అన్నయ్య అన్నయ్య అన్నయ్య. జోక్ అన్న, కొంచెం బిజీగా ఉన్నాం కదా, ఆఫీస్కి వెళ్ళి నవ్వుకున్నా. ఇప్పుడు ఇవాళ రేపా? ఇలా కాదన్నా, మీకు డైరెక్ట్గా అర్థం అవడానికి ఏం చేయాలో నాకు తెలుసు, చూడండి. ఓకే. అది మన సినిమా మొత్తం వేస్తామంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వట్లేదు కదా. కామెడీ అని అబ్బా. నాకు మన ఆడియన్స్కి మొత్తం క్లారిటీగా అర్థమైంది. March 23 ట్రైలర్ చూస్తే ఇంకా